నమస్తే. పోటీ పరీక్షలో విజయం సాధించాలనే కసితో ముందుకెళ్తున్న విద్యార్థులందరికీ స్వాగతం. పరీక్ష ఏదైనా కూడా విజయం సాధించాలి అంటే వెనకంజ వేయకుండా ప్రతిరోజు కూడా ప్రిపరేషన్లో ఉండాలి. అలానే రోజు గంటలు కష్టపడి చదవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా, ట్రాక్ మిస్ కాకుండా రోజు కనీసం ఒక 4 to 5 అవర్స్ మీరు చదివినా చాలు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. గ్రూప్ 1లో డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5, గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్లో 50 ప్రశ్నలు, మనకు 50 మార్కులు వస్తున్నాయి. 50 మార్కులు ఏ విధంగా సాధించాలి? సిలబస్ మనకు 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే ఇందులో ఆర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే అంశాలు ఉన్నాయి. ముందుగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంటే ద ఇన్ఫర్మేషన్ విత్ నెంబర్స్ అండ్ ఫిగర్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా. సమాచారంతో పాటు సంఖ్యలు కూడా ఉన్నట్లయితే, సంఖ్యలు మరియు చిత్రాలు ఉన్నట్లయితే దానిని మనం డేటా అంటున్నాము. ఈ డేటాని 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ప్రాథమిక సమాచారము, గౌణ సమాచారము. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ఏంటి ప్రాథమిక సమాచారం అంటే ఏంటి? ఉదాహరణకి మీరు మీ గ్రామం యొక్క సమాచారాన్ని సేకరించారు. మీ గ్రామం యొక్క జనాభా ఎంత, మగవారి జనాభా ఎంత, ఆడవారి జనాభా ఎంత, అక్షరాస్యత శాతం ఎంత, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు, బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారు, పూర్తి సమాచారాన్ని మీరు సేకరించారు అనుకోండి. సేకరించిన వ్యక్తి ఎవరు? మీరు సేకరించారు. ఏ ప్రాంతం యొక్క ఇన్ఫర్మేషన్ని? మీ గ్రామం యొక్క ఇన్ఫర్మేషన్ సేకరించారు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రాథమిక సమాచారం అవుతుంది, మీకు ప్రైమరీ డేటా అవుతుంది. ఒకే ఉదాహరణకి మీరు మా గ్రామానికి వచ్చి మా గ్రామం యొక్క విలువ ఇన్ఫర్మేషన్ మీరు సేకరించారనుకోండి. అప్పుడు ఆ డేటా మళ్ళీ మీకు ప్రైమరీ డేటా అవుతుంది. మరి నాకు కాదు. ఎందుకు? ఇక్కడ ఎవరు సేకరించారు అనేది ఇంపార్టెంట్, ఏ ప్రాంతం అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు మీ గ్రామం యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా, మీ ఫ్రెండ్ విలేజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినా, మా విలేజ్ కలెక్ట్ చేసినా, లేదా ఇంకెవరి ప్రాంతం యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినా, ఎవరైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారో వారికి మాత్రమే అది ప్రాథమిక సమాచారము అవుతుంది, వారికి మాత్రమే అది ప్రైమరీ డేటా అవుతుంది, ఇంకెవరికి ప్రైమరీ డేటా కాదు. ఉదాహరణకి హైదరాబాద్ యొక్క పట్టణ జనాభా పూర్తిగా సేకరించారు. హైదరాబాద్ అనేది ఒక చిన్న గ్రామం కాదు, పెద్ద నగరం, ఒక మహానగరం. దాదాపు 1 కోటికి పైచిలకు జనాభా హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి ఇదంతా సేకరించడం ఒకరి వల్ల కాదు. కాబట్టి మీతో పాటు మీ యొక్క టీము ఒక 1000 మంది కలిసి పూర్తిగా సేకరించారు అనుకుందాం. మీ టీంలో మొత్తం ఒక 1000 మంది ఉన్నారు. మీతో పాటు 1000 మంది కలిసి హైదరాబాదు నగర జనాభా పూర్తిగా మీరు కలెక్ట్ చేశారు అనుకోండి. అప్పుడు మీ టీం మొత్తానికి అది ప్రైమరీ డేటా అవుతుంది. కేవలం మీ ఒక్కరికి మాత్రమే కాదు, మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీ టీం మొత్తానికి అది ప్రైమరీ డేటా అవుతుంది. మీ టీం మొత్తానికి అది ప్రాథమిక సమాచారం అవుతుంది. మీకు కాకుండా ఇతర వ్యక్తులకు అది సెకండరీ ఇన్ఫర్మేషన్, సెకండరీ డేటా అంటే గౌణ సమాచారం అవుతుంది. సో ఉదాహరణకి మీ గ్రామం యొక్క ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషను మీకు ప్రైమరీ డేటా, మీకు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా అది సెకండరీ డేటా అవుతుంది. సో వాట్ ఈజ్ సెకండరీ డేటా? ఈచ్ అండ్ ఎవరీ ప్రైమరీ డేటా ఈజ్ ఏ సెకండరీ డేటా ఫర్ ఆల్ అదర్ పర్సన్స్ ఎక్సెప్ట్ సోర్స్ పర్సన్. గౌణ సమాచారం అంటే ఏంటి? ప్రతి ప్రాథమిక సమాచారం కూడా గౌణ సమాచారం అవుతుంది. ఎవరికి? సేకరించిన వ్యక్తికి మినహా మిగిలిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది గౌణ సమాచారం అవుతుంది. ఉదాహరణకి ఈరోజు మనకు ఉదయం లేవగానే మన ముందుకి ఎన్నో దినపత్రికలు వస్తున్నాయి. ఉదయం లేవగానే మీ ఇంటి ముందుకి దినపత్రికలు వస్తున్నాయి, వివిధ భాషా పత్రికలు వస్తున్నాయి. అది ప్రాథమిక సమాచారం అవుతుందా, గౌణ సమాచారం అవుతుందా? అంటే
న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ అనేది ప్రైమరీ డేటా అవుతుంది, సెకండరీ డేటా కూడా అవుతుంది. రెండు ఎలా అవుతాయి అనే డౌట్ మీకు రావచ్చు. నో డౌట్, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రైమరీ డేటా అవుతుంది, సెకండరీ డేటా కూడా అవుతుంది. ఎందుకు? ఎవరైతే సేకరించారో వారికి ప్రైమరీ డేటా, వారు కాకుండా మిగిలిన వారికి అది సెకండరీ డేటా అవుతుంది. సో ఇప్పుడు న్యూస్ పేపర్ అనే అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, దినపత్రిక ఉదయం లేసేసరికి మనకు కనీసం 10 పేజీల నుండి 20-25 పేజీల ఇన్ఫర్మేషన్ మన ముందుకు వస్తుంది. అది ఎలా వచ్చింది? డైరెక్ట్గా కంప్యూటర్స్ అవే ప్రింట్ చేశాయంటే నో. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి ఈరోజు మార్నింగ్ మనకు రావడానికి ముందు రోజు ఎంతోమంది జర్నలిస్టు మిత్రులందరూ కూడా వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఫీల్డ్లో వెళ్ళి వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో వారు కలెక్ట్ చేసి ఆఫీసుకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ప్రింటింగ్ రూపంలో ప్రింట్ చేసి మార్నింగ్ పేపర్ రూపంలో మనకు ముందుకు వస్తుంది. అంటే న్యూస్ పేపర్లో ఉన్న ప్రతి వార్త కూడా మన ముందుకు రావడానికి మనకు తెలియకుండానే మనకన్నా ముందు రోజు ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులందరూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ న్యూస్ పేపర్ అనేది అందులో ఎవరైతే కలెక్ట్ చేశారో ఆ జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రైమరీ డేటా అవుతుంది. మరి మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం మనం కలెక్ట్ చేయలేదు, మన ముందు రెడీగా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చదువుతూ ఉన్నాము కాబట్టి అది మనకు సెకండరీ డేటా అవుతుంది. సో న్యూస్ పేపర్ అనేది జర్నలిస్టులకి ప్రైమరీ డేటా అవుతే, జర్నలిస్టులు కాకుండా ఇతర మిత్రులందరికీ కూడా అది సెకండరీ డేటా అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఈరోజు మీరు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైన మీరందరూ కూడా దినపత్రికలు మాత్రమే కాదు, కాంపిటేటివ్ మ్యాగజైన్స్ కూడా చదువుతున్నారు. మరి ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్స్, పోటీ పరీక్షల కోసం వస్తున్న కాంపిటేటివ్ మ్యాగజైన్స్ వివిధ భాషల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. చెప్పండి, ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్ ప్రైమరీ డేటా అవుతుందా, సెకండరీ డేటా అవుతుందా? అంటే మీరేమంటారు? ప్రైమరీ అవుతుంది, సెకండరీ అవుతుంది అని మీరు అనవచ్చు. నో, ఇది ప్రైమరీ కాదు, సెకండరీ మాత్రమే అవుతుంది. ఎందుకు ప్రైమరీ కాదు అంటే, న్యూస్ పేపర్లో ఉండే వార్తలు ఎవరో కలెక్ట్ చేశారు, మనం చదువుతున్నాం కాబట్టి కలెక్ట్ చేసిన వారికి ప్రైమరీ డేటా, మనకు సెకండరీ డేటా. కానీ కాంపిటేటివ్ మ్యాగజైన్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అది ఏ విధంగా వస్తుంది? అందులో పనిచేసేవారు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయరు. వారు దినపత్రికలన్నీ కూడా గ్యాదర్ చేసి, మీరు నేను మనమందరం 1, 2, 3 దినపత్రికలు చదువుతాం, అంతకని ఎక్కువ జనరల్గా ఎవరు చదవరు అనుకుంటాను. కానీ కాంపిటేటివ్ మ్యాగజైన్ ప్రింట్ చేసే ఆ టీం ప్రతి దినపత్రిక తెప్పించుకొని, ఇది మన యొక్క కాంపిటేటివ్ స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా, ఏ వార్త ఉపయోగకరంగా ఉంటుంది అని చదివి ఎగ్జామినేషన్లో ఏది రావడానికి అవకాశం ఉంటుందో దాన్ని న్యూస్ పేపర్ నుండి వారు కలెక్ట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో వారు తీసుకోవడం లేదు, వారే బయటకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం లేదు. దినపత్రికల నుండి ఆ వార్తలను తీసుకొని వీరు మళ్ళీ కట్, కాపీ, పేస్ట్ అంతే, అందులో దాన్ని కాపీ చేసి ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్లో ఇస్తున్నారు. కాంపిటేటివ్ మ్యాగజైన్లో ఈ కరెంట్ టాపిక్సే కాకుండా ఎంతోమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, మాలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్టికల్ రాస్తూ ఉన్నారు. మేము రాసే ఆర్టికల్స్ అన్నీ మేము తయారు చేసినాయా, మేము ఓన్గా క్రియేట్ చేసినాయా అంటే నో. మేము ఆల్రెడీ ఇతర పుస్తకాలు చదివి నేర్చుకున్న అంశాలనే పేపర్ మీద పెడుతున్నాం. కాబట్టి అది కూడా మా క్రియేటివిటీ ఏమీ కాదు, నేర్చుకున్న అంశాలని పేపర్ మీద పెడుతున్నాం. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో సెకండరీ డేటా. సో కాబట్టి కాంపిటేటివ్ మ్యాగజైన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తయారు చేసిన మీడియా పీపుల్కి, చదువుతున్న మనందరికీ కూడా సెకండరీ డేటా అవుతుంది. ఇక మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ప్రైమరీ డేటా అవుతుంది, సెకండరీ డేటా అవుతుంది, దానికి అవకాశం ఉంది. మరొకటి ఏంటి అంటే ఓన్లీ సెకండరీ డేటా కూడా కావచ్చు. కాంపిటేటివ్ మ్యాగజైన్ లాంటివి ఓన్లీ సెకండరీ డేటా కూడా కావచ్చు. దీని మీద మనకు ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అంటే, ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్, XY చార్ట్స్, పై చార్ట్స్ నుండి మన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ప్రస్తుతం మనము బార్ డయాగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బార్ చిత్రాల నుండి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అంటే, ముందు బార్ డయాగ్రామ్ అంటే ఏంటో గత వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. బార్ డయాగ్రామ్ అంటే గ్రాఫ్ పేపర్లో మనం చూపిస్తాము. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్.
దీన్ని మూల బిందువుగా తీసుకుంటాము. ఎక్స్ యాక్సిస్లో టైంని, వై యాక్సిస్లో ఇతర విలువలు మనం తీసుకుంటాము. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి అనేది మనం చెప్తున్నాం. ఇప్పుడు మరొక ప్రశ్న చూడండి. బార్ డయాగ్రామ్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు బార్ డయాగ్రామ్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఏబిసిడిఈ అనే ఒక 5 స్కూళ్ళు ఉన్నాయి అనుకుందాం. ఏబిసిడి అండ్ ఈ అనే 5 స్కూళ్ళు ఉన్నాయి. 5 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉన్నారు? 5 స్కూళ్ళలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఏ విధంగా ఉన్నారు? 100, 200, 300, 400, 500, 600. ఏ అనే స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది అంటే 200, 250. ఫస్ట్ది 200, నెక్స్ట్ 250. అదేవిధంగా బి అనే స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 400, 400, 400. సి స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 300, 400. ఇది 400, ఇది 300. డి అనే స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 350, 350, 500. 350, 500. ఈ అనే స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 300, 500. సో ఇక్కడ ప్రతి స్కూల్కి 2 బాక్సులు ఇవ్వడం జరిగింది. ఇలా క్రాస్ ఉన్నది ఏంటి అంటే 2020లో ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్లెయిన్ బాక్స్ ఉన్నది 2021. సో ఇక్కడ ప్రత్యేకంగా మీకు వై యాక్సిస్ మీద విలువలని 100, 1000, లక్షలను ఇవ్వలేదు. అంటే 100, 1000, లక్షలు ఇవ్వలేదు అంటే ఏ నెంబర్ ఇచ్చారో దాన్ని యథావిధిగా తీసుకోవాలి. ఇక్కడ 5 పాఠశాలలు ఉన్నాయి. ఏబిసిడిఈ అని ఒక 5 పాఠశాలలు ఉన్నాయి. ఈ 5 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా ఇలా క్రాస్ లైన్ ఉంది. 2020లో విద్యార్థుల సంఖ్య, ప్లెయిన్ బాక్స్ ఉంది 2021లో విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాయండి. 2020 సంవత్సరంలో 5 పాఠశాలల్లో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? 5 పాఠశాలల్లో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సరాసరి. మళ్ళీ చూడండి, క్వశ్చన్ మొదటికి వచ్చింది. సరాసరి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సూత్రము రాయండి. సరాసరి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఏ సంవత్సరంలో? 2020లో. ఏ స్కూల్లో? ఇచ్చిన అన్ని పాఠశాలలో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? 2020 అంటే ఇలా క్రాస్ లైన్ ఉన్నదని 2020గా తీసుకుంటున్నాము. ఏ అనే పాఠశాలలో 200 మంది విద్యార్థులు, బి అనే పాఠశాలలో 400 మంది విద్యార్థులు, సి అనే పాఠశాలలో 300 మంది విద్యార్థులు, డి అనే పాఠశాలలో 350, ఈ అనే పాఠశాలలో 300 బై మొత్తం పాఠశాల సంఖ్య 5 కాబట్టి సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. దీన్ని మీరు 5 చేత భాగాహారం చేయండి. 5 చేత భాగాహారం చేసినట్లయితే ముందు టోటల్ చేయండి. 100 చూడండి. 2 + 4 6, 6 + 3 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 50 1550. సో 1550/5. దీని 1550ని 5 చేత డివైడ్ చేయండి. మీకు ఇక్కడ ఒక సులభమైన చిట్కా ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్యని 5 చేత భాగాహారం చేయాలి అంటే డైరెక్ట్ భాగాహారం చేయకండి. చేసే తప్పేం కాదు. కానీ వేదగణిత చిట్కా ఆధారంగా సులభంగా చేయవచ్చు. ఏదైనా ఒక సంఖ్యని 5 చేత భాగాహారం చేయాలి అంటే లవాన్ని డబుల్ చేయాలి. లవాన్ని డబుల్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. సో 1550ని మీరు డబుల్ చేసినట్లయితే
1500ని డబుల్ చేస్తే 3000, 50ని డబుల్ చేస్తే 100. సో 3100 వస్తుంది. 3100 వస్తుంది. అలా చేసిన తర్వాత హారంలో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒకే ఒక అంకె ఉంది కాబట్టి కుడి చివరి నుండి ఒక అంకెతో పాయింట్ పెట్టండి, 310 అవుతుంది. సో ఇక్కడ ఒక సులభమైన చిట్కా ఏంటి అంటే, ఏదైనా ఒక నెంబర్ని మీరు 5 చేత 50, 500 చేత భాగించాలి అంటే లవాన్ని డబుల్ చేయండి. డబుల్ చేయడం అంటే 2 చేత గుణించడమే. అలా చేసిన తర్వాత హారంలో ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని నెంబర్ల తర్వాత మీరు డిజిట్ పెట్టాల్సి ఉంటుంది. అన్ని నెంబర్ల తర్వాత మీరు డిజిట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో 3874/50 చేయాలి. ఏదైనా నెంబర్ని 5, 50, 100 5, 50, 500 చేత భాగించాలి అంటే లవాన్ని డబుల్ చేయండి. సో దీన్ని లవాన్ని డబుల్ చేసి ఎంత వస్తుంది? 7, 7, 4, 8, 7748 డబుల్ చేసాము. హారంలో 2 అంకెలు ఉన్నాయి. కుడివైపు నుండి 2 అంకెలతో పాయింట్ పెట్టండి, సరిపోతుంది. లేదా 3, 1, 5, 4, 9, 7, 2, 3, 5, 3 ఒక పెద్ద నెంబర్ని 5000 చేత భాగించాలి. ఇంత పెద్ద నెంబర్ని మీరు 5000 చేత భాగించాలి అంటే మీరు హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతి ప్రకారం చేయాలి అంటే మీకు ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి సింపుల్గా చేయాలి అంటే వేదగణిత పద్ధతి ప్రకారము లవాన్ని డబుల్ చేయండి. లవాన్ని డబుల్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 6, 3, 0, 9, 9, 4, 4, 7, 0, 6 డబుల్ చేసాం. చేసిన తర్వాత హారంలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి కాబట్టి కుడివైపు నుండి 4 అంకెలతో పాయింట్ పెట్టండి. కుడి రైట్ సైడ్ నుండి 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 6,30,994.4706 అనేది అవుతుంది. ఈ విధంగా మీరు ఎంత పెద్ద సంఖ్యనైనా కూడా 500 చేత, 5000 చేత, 5 లక్షల చేత కూడా మీరు భాగించవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు 310 అనేది వచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ బార్ డయాగ్రామ్ మీద సెకండ్ క్వశ్చన్, రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న, ఇచ్చిన కాల వ్యవధిలో 2020 సంవత్సరము మరియు 2021 సంవత్సరాలలో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? 2020లోని సరాసరి విద్యార్థుల సంఖ్య, 2021లోని సరాసరి విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అంటే సరాసరి యొక్క నిష్పత్తి. సరాసరి కనుక్కోవాలి, దాని యొక్క రేషియో కనుక్కోవాలి. సరాసరి అంటే మీ అందరికీ తెలిసింది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 2020లో ముందు చూద్దాం మనం. 2020 ఈజ్ టు 2021. 2000లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏ అనే స్కూలు 200, బి 400, సి 300, డి 350, ఈ 300 బై 5 ఈజ్ టు 2021 చూడండి. 2021లో 250 ప్లస్ 400 ప్లస్ 500 ప్లస్ 500 బై 5, 250, 400, మరలా 400, 500. 2020లో చూసినట్లయితే 2 + 4 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 1500 + 50, 1550, 1500 + 50, 1550 బై సరాసరి అనుకోండి బై 5 చేయాలి. అదేవిధంగా 2021లో ట్రోల్ చేస్తే 5 + 5 1000, 500, 500 1000, 400 + 400 800, 800 + 200 1000, 2000 + 50 2050, 2050 బై 5. దీని యొక్క నిష్పత్తి మీరు కనుక్కోవాలి. కనుక్కునేటప్పుడు రెండు వైపులా భిన్నాలు ఉంటే లవాలు క్యాన్సిల్ చేయవచ్చు, హారాలు కూడా క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ రెండు భిన్నాలలో కూడా హారాలు 5 అనేది కామన్గా ఉంది కాబట్టి
5 క్యాన్సిల్ చేయండి. 5 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 0 కూడా క్యాన్సిల్ చేయండి. ఏదైనా ఒక సంఖ్య చివర ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది ఖచ్చితంగా 5 చేత భాగించబడుతుంది. సో క్యాన్సిల్ చేయండి. 5 ముళ్ళ 15, 5 ఒకట్ల 5, 5 నాళ్ళ 20, 5 ఒకట్ల 5. సో 31:41, 31:41 అవుతుంది. సో ఆ విద్యార్థి యొక్క నిష్పత్తి ఎంత? 31:41. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఈ బార్ డయాగ్రామ్ మీద మరొక ప్రశ్న చూద్దాం. మనకు బార్ డయాగ్రామ్ మీద 5 ప్రశ్నలు, 5 స్మాల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 5 2 10 మార్కులు, 5 2 10 మార్కులు ఉంటుంది కాబట్టి సో ప్రతి క్వశ్చన్కి మీరు 2 మార్క్స్ పొందాలి. ఇక్కడ ఇందులో రెండవ ప్రశ్న ఏంటో చూద్దాం. రెండవ ప్రశ్న, బి స్కూల్తో పోల్చినట్లయితే సి స్కూల్లో విద్యార్థులు ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? బి స్కూల్తో పోల్చినట్లయితే డి అనే స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఎక్కువ శాతం ఉన్నారు అని అడిగారు. బి అనే స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎంత? 2 సంవత్సరాలు కలిపి బి అనే స్కూల్లో 2 సంవత్సరాల్లో 400 + 400 ఎంతమంది? 800. అదేవిధంగా డి అనే స్కూల్లో 350 + 500 ఎంతమంది? 850 మంది. సో బి అనే స్కూల్లో 800, డి అనే స్కూల్లో 350 + 500 850 ఎంతమంది ఎక్కువ ఉన్నారు? 50 మంది. 800తో పోలిస్తే 850 అనేది ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? ఎక్కువ ఉన్న విద్యార్థులు బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. బేస్ విలువ ఇంటూ 100. ఇక 2 zeros క్యాన్సిల్ చేయండి. 50/8, 2 4 8, 2 25. సో 25/4 అంటే 6 4 24. శేషం 1 వచ్చింది. డెసిమల్ పెట్టి 1 పక్కన 0 రాయండి. 10, 4 2 8, మరలా శేషం 2 ఉంటుంది. డెసిమల్ ఉంది కాబట్టి 2 పక్కన 0 రాస్తే 20 అవుతుంది. 6 4 5 20. సో 6.25 అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇందులో మనకు నెక్స్ట్ క్వశ్చన్ దీని మీద బార్ డయాగ్రామ్ మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సి అనే స్కూల్లో 2020తో పోలిస్తే 2021లో విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? సి అనే స్కూల్లో 2020తో పోలిస్తే 2021లో విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది? సి అనే స్కూల్లో 2020లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 300 మంది విద్యార్థులు ఉన్నారు. 2021లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 400 మంది విద్యార్థులు ఉన్నారు. పెరిగిన విద్యార్థులు ఎంత? 100. బేస్ వాల్యూ ఎంత? 300 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ ఎంత? 100. ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 100/3 అంటే మీకు తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు చేశాము. 100/3 అంటే 33.33% అవుతుంది. 33.33% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అనే స్కూల్లో 2021లో హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 200. 2021లో ఈ అనే స్కూల్లో హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 200. సో డే స్కాలర్స్ యొక్క ఫీజు సంవత్సరానికి 30,000 రూపాయలు. హాస్టల్ స్టూడెంట్స్కి ఫీజు సంవత్సరానికి 60,000 రూపాయలు. 60,000 రూపాయలు అయితే 2021లో ఆ స్కూల్కి వచ్చిన రెవెన్యూ ఎంత? 2021లో స్కూల్కి వచ్చిన రెవెన్యూ ఎంత? 2021లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 2021లో మొత్తం 500 మంది ఉన్నారు. 500 మందిలో సో డే స్కాలర్స్ ఎంతమంది? 500 మైనస్ హాస్టల్లో ఉన్న వాళ్ళు మైనస్ చేయండి.
300. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 200 అని. సో వచ్చిన మొత్తం రెవెన్యూ ఎంత అని అడిగారు. డే స్కాలర్స్లో యొక్క రెవెన్యూ ఎంత? డే స్కాలర్స్ స్టూడెంట్స్ 300 మంది, ఒక్కొక్కరికి 30,000 రూపాయల ఫీజు ప్లస్ హాస్టల్లో 200 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి వారి యొక్క ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు. మొత్తం వచ్చిన రెవెన్యూ ఎంత? మొత్తం ఎంత అమౌంట్ రావడం జరిగింది? 3 × 3 9. నెక్స్ట్ జీరోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 4, మొత్తం 6 జీరోస్ ప్లస్ 200 × 60,000, 2 × 6 12, మొత్తం జీరోస్ ఎన్ని? అగైన్ 6 జీరోస్, మొత్తం 6 జీరోస్. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది చూడండి, 90 lakh రూపీ. 90 lakh రూపీ ప్లస్ 1 crore 20 lakh రూపీ. 90 lakh రూపీ ప్లస్ 1 crore 20 lakh రూపీ. సో మొత్తం ఎంత అవుతుంది? 1,20,00,000 ప్లస్ 90 లక్షలు. వారికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 2.10 crore, 2.10 crore లేదా 2,10,00,000, 2,10,00,000 రూపాయలు వారికి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. రెవెన్యూ అనేది ఆ స్కూల్ 2021లో 2,10,00,000 రూపాయల రెవెన్యూ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2021లో ఏ అనే స్కూల్తో పోలిస్తే ఈ అనే స్కూల్లో విద్యార్థులు ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? 2021లో ఏ స్కూల్తో పోలిస్తే ఈ అనే స్కూల్లో విద్యార్థులు ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? సో 2021లో స్కూల్ ఏలో ఉన్న విద్యార్థుల సంఖ్య 250, ఈ అనే స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 500. ఎంత ఎక్కువ శాతం ఉన్నారు అంటే ఎక్కువ విలువ, డిఫరెన్స్ బై బేస్ వాల్యూ ఇంటూ 100. ఏ అనే స్కూల్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏతో పోలిస్తే బీలో ఎంత ఎక్కువ మంది ఉన్నారు? 500 మైనస్ 250 అంటే 250 బై బేస్ వాల్యూ అంటే ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏ అనే స్కూల్లో 250 ఉన్నారు ఇంటూ 100. 250 క్యాన్సిల్ అవుతుంది. సో 100% ఎక్కువగా ఉన్నారు. స్కూల్ ఏలో 100% ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2021లో సి అనే స్కూల్లో 80% మంది, అదేవిధంగా ఈ అనే స్కూల్లో 70% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 2021లో సి అనే పాఠశాలలో 80% మంది విద్యార్థులు, ఈ అనే పాఠశాలలో 70% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే 2021లో సి మరియు ఈ అనే పాఠశాలలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 2021లో సి మరియు ఈ అనే పాఠశాలలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? సి అనే పాఠశాలలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 80%. 80/100 ఇంటూ 2021లో 400 మంది ఉన్నారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 జీరోస్ క్యాన్సల్ చేయండి. 80 × 40 320, 320 మంది పాస్ అయ్యారు. ఈ అనే స్కూల్లో 70% పాస్ అయ్యారు కాబట్టి 70/100 ఇంటూ 2021లో 500 మంది విద్యార్థులు ఉన్నారు. 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 70 × 5 350. మరి ఈ రెండు స్కూల్లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు కాబట్టి 320 ప్లస్ 350 మొత్తం 670 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో టాపిక్ ఏదైనా కూడా ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్, పై చార్ట్స్, ప్రతి దాంట్లో వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటే యావరేజెస్ మీద, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద, పర్సంటేజ్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈజీగా మంచి మార్క్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. ముందుగా మనం ట్యాబులేషన్ చెప్పుకుంటున్నాం, బార్ డయాగ్రామ్ తర్వాత XY చార్ట్స్, పై చార్ట్స్ కూడా చెప్పిన తర్వాత రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ ప్రాక్టీస్ చేస్తుండండి.
విజయ బాటన పయనించండి. థ్యాంక్ యూ.